దేశ రాజధాని ప్రాంతం ఒక్కసారిగా బొగ్గుమంది. ఆందోళనలు చెలరేగాయి. సహనం నశించిన జనం రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళనకు పూనుకున్నారు. పోలీసుల మీద తిరగబడ్డారు, రాళ్లు రువ్వారు, వాహనాలు దగ్ధం చేశారు. చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం రాజుకోవడం పెద్ద రచ్చకు దారితీసింది. बिना बिना वार्निंग के लाठी चार्ज करने पे जनता में आक्रोश है तो पुलिस की गाड़ी को मतलब पलटने की संभावना है। ఇదంతా సహనం నశించిన కార్మికుల ఆందోళనలో భాగంగా జరిగింది. నోయిడా ప్రాంతంలోని సెక్టార్ 59, 60 సమీపాల్లో ఒక్కసారిగా అగ్గి బొగ్గుమని రాజుకుంది. దీంతో తీవ్రమైనటువంటి కలకలం రేగింది. దీనికి ప్రధాన కారణం కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయకపోవడం. కేవలం 13,000 రూపాయలు మాత్రమే నెలసరి వేతనాలు ఇవ్వడంతో కార్మికులు జీవనం సాగించడమే గగనంగా మారింది. పక్కనే హర్యానాలో కనీస వేతనాలు 35% చొప్పున పెంచి దాదాపు 19,000 రూపాయల వరకు చేర్చిన నోయిడా ప్రాంతం అంటే ఉత్తరప్రదేశ్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతంలో మాత్రం కనీస వేతనాలు 13 నుంచి 14,000 రూపాయలకి మాత్రమే పెంచి సరిపెట్టుకోవాలనుకుంటున్న వివిధ పారిశ్రామిక సంస్థల యాజమాన్యాల మీద కార్మికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి అంశం. కొన్ని రోజుల కిందట మధ్యప్రదేశ్ జార్ఖండ్ సరిహద్దుల్లో అదానికి సంబంధించిన పవర్ జనరేషన్ కంపెనీలో కార్మికులు చాలా పెద్ద స్థాయిలో ఆందోళన చేశారు. పరిశ్రమ మీద దాడి చేశారు. అనేక కార్యకలాపాలకి ఆటంకం సృష్టించడమే కాకుండా తీవ్రమైన విధ్వంసం సృష్టించారు. అక్కడ కూడా కార్మికులు కనీస వేతనాలు అమలు కాక, పని పరిస్థితులు ఏమాత్రం సజావుగా లేక, చట్టాలు వర్తించక కలత చెంది ఉద్యమానికి పూనుకున్నారు. ఆ ఉద్యమం అదుపు తప్పి ఆందోళనల పర్వం చాలా ఉధృతమైన స్థాయిలో సాగింది. సరిగ్గా ఇప్పుడు నోయిడా ప్రాంతంలో కూడా అదే తీరున కార్మికుల ఆందోళన కనీస వేతనాల కోసం అంటూ మొదలయ్యి ఆ తర్వాతది చాలా పెద్ద స్థాయిలో రచ్చకు కారణమయ్యింది. ఇలా ఎందుకు కార్మికులు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టడం, ఆందోళన కాస్త హింసాత్మకంగా మారడం వరకు ఎందుకు సాగుతుంది అన్నది కీలకమైనటువంటి పరిణామం. కార్మికుల హక్కులు కాలరాయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నట్టుగా చాటి చెప్తున్నటువంటి వ్యవహారం. ఎక్కడైనా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు యాజమాన్యం మధ్య సమన్వయంతో చర్చలు, సామరస్యపూరిత వాతావరణం కోసం అత్యవసరం. అలాంటి చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వాలు కార్మిక సంఘాలని పూర్తిగా అణచివేయడం, కార్మికులు సంఘాలు పెట్టుకోకుండా నిలువరించడం, సంఘం పెట్టుకునేటువంటి స్వేచ్ఛను, హక్కును కూడా కాలరాయడానికి పూనుకుంటున్నాయి. దాంతో కార్మికుల పక్షాన పనిచేసే సంఘాలే లేకపోవడంతో అరాచకం ప్రబలుతుంది. హద్దులు మీరినప్పుడు కార్మికుల అసహనం పెళ్ళుబికి అనేక రకాల విధ్వంసానికి కారణంగా మారుతోంది. అది అంతకుముందు అదానీ కంపెనీలో చూసినా, ఇప్పుడు నోయిడా పరిసరాల్లో చూసినా అన్నిటికీ ఒకే ఒక కారణం కార్మిక హక్కులు అమలు కాకపోవడమే. కార్మికుల హక్కులు కాలరాసే ప్రయత్నం మూలంగా జరుగుతున్నటువంటి అసహనమే అన్నది ప్రస్ఫుటంగా మనందరికీ ఇట్టే అర్థమవుతుంది. దాంతోపాటుగా కార్మికులకి కనీస వేతన చట్టాలు పూర్తిగా నీరు గార్చేశారు. ఇక పని గంటలు కూడా 8 గంటలు పనిచేయాల్సినటువంటి కార్మికుల్ని ఇప్పుడు 12 గంటల పాటు పీడించి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు అనే మాట వినిపిస్తోంది. ఇటీవల మోదీ సర్కార్ కార్మిక చట్టాలన్నీ పూర్తిగా తొలగించేసి మొన్న ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్స్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్స్ మూలంగా 12 గంటల పని విధానం చట్టబద్ధం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు సర్కారు 12 గంటల పని విధానానికి పూనుకుంటోంది. ఇలాంటి చర్యల కారణంగా 12 గంటల పాటు పనిచేసిన కనీస వేతనాలు అందనటువంటి స్థితిలో, పని పరిస్థితులు ఏమాత్రం సజావుగా లేక కార్మికులు తీవ్రమైనటువంటి రీతిలో ప్రతిస్పందిస్తున్నట్టుగా ఇలాంటి ఘటనలన్నీ మనకి చాటుతున్నాయి. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా, అనేక రకాలుగా అడ్డుకోబూనుకున్నా, చివరకు పోలీసు వాహనాల మీద కూడా దాడి చేసి మంట పెట్టేటంత పరిస్థితికి వచ్చారంటే కార్మికులు ఎంతగా కొత్తలాడిపోతున్నారో, కార్మికుల్లో ఏ రీతిన అసహనం పెళ్ళుబికిందో మనకిట్టే అర్థమవుతుంది. ఇదంతా కార్మికుల హక్కులు కాలరాయాలనుకుంటున్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్న యాజమాన్యాల తీరు మూలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. బడా కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి కారణంగా
వస్తున్నటువంటి కార్మిక చట్టాల్లో మార్పులు చాలా చిన్న సాధారణ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా పెద్ద శాపంగా మారుతున్నాయి. దాంతో కార్మికులు రోడ్డెక్కక తప్పని పరిస్థితి వస్తుంది. వాళ్ళందరినీ ఆర్గనైజ్డ్ చేసే ఒక సంఘటిత శక్తిగా సంఘాలు లేకపోవడంతో అసహనం పెళ్ళుబికి విధ్వంసానికి కారణమవుతుంది. అనేక చోట్ల అరాచకం ప్రబలి కార్మికుల ఉద్యమాన్ని సునాయాసంగా ప్రభుత్వాలు అణచివేసే దిశలో ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి కారణంగా ప్రభుత్వాలకు ఒక గుణపాఠం నేర్పుతున్నట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. కార్మికుల్ని పూర్తిగా అణచివేద్దామని, కార్మికుల గొంతు నొక్కేద్దామని, కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడదామని భావిస్తే కార్మికుల్లో పెరిగేటువంటి అసహనం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంతగా హద్దులు మీరే స్థాయిలో ఉంటుందో తాజాగా నోయిడా మనందరికీ నేర్పుతున్న పాఠం. ఇది నేర్చుకోకపోతే, కార్మికుల హక్కుల పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వాలే తీసుకోకపోతే పారిశ్రామిక అశాంతి ప్రబలేందుకు కారణమవుతుంది. పారిశ్రామిక అశాంతి ప్రబలడం అంటే దేశ అభివృద్ధి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో కొత్త పరిశ్రమలు రావడానికి ఆటంకంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, కార్మిక చట్టాల అమలు కోసం ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. పూర్తిగా యాజమాన్యాల తరపున పనిచేసే ఒక తాబేదారుగా మారిపోతే ఆ ప్రభావం కార్మికుల మీద పడుతుంది. కార్మికులు సహనం నశించడానికి కారణమవుతుంది. ఇలా అనేక రకాల అరాచకానికి ఆయువుగా మారేందుకు ఆస్కారం ఇస్తుంది. ఇప్పటికైనా మోదీ సర్కారు పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఢిల్లీ నడిబొడ్డునే ఇలాంటి తీవ్ర స్థాయిలో కార్మిక ఉద్యమాలు చెలరేగడం అంటే, ఆ ఉద్యమాలు హద్దులు మీరి అనేక రకాల విధ్వంసానికి కారణం కావడం అంటే ప్రధానమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అదే సమయంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.